హలో అందరికీ, ఇది టమోటో పికిల్ పార్ట్ 2. సో ముందుగా మనం టమోటాలను ఉడకబెట్టేసుకొని దాంట్లో కారం, పసుపు, ఉప్పు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాం కదా. సో ఉడకబెట్టుకున్న తర్వాత దానికి నెక్స్ట్ ప్రాసెస్ ఇది ఆవాలు, మెంతులు ముందుగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని మంచి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ముందుగా ప్రీ హీట్ చేసి పెట్టుకొని దాంట్లో ముందుగా పొట్టు వచ్చిన వెల్లుల్లి అండ్ ఆవాలు అలాగే రెండింటిని వేసి మంచిగా చల్లారబెట్టుకోవాలి. చాలాసేపు చల్లారనివ్వాలన్నమాట. సో ముందుగా పౌడర్ చేసుకున్న మెంతులు, ఆవాలు రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్నాం కదా, వాటినైతే మనం ఫస్ట్ పెట్టుకున్న టమోటో దాంట్లో ఇది వేసుకొని మంచిగా నీట్గా కలుపుకోవాలన్నమాట. సో ఎక్కడ ఇవి మనకి ఉండలు అనేవి కట్టకూడదు, లైక్ మొత్తం నీట్గా కలిసిపోవాలి. సో టెక్స్చర్ చూడండి, ఇది కలిపిన తర్వాత ఎట్లా వస్తుందో చాలా మంచిగా అనిపించింది నాకైతే. మొత్తం నీట్గా మొత్తం కలిసిపోవాలి, పౌడర్ అంతా కలిసేంత వరకు కలుపుతూనే ఉండాలి. చూడండి అసలు ఎలా వస్తుందో టెక్స్చర్ అనేది. వన్స్ మీరు ఇక్కడ చూడండి, మొత్తం కలిపేశాక మంచిగా ఇలా అయితే వచ్చేసింది. టమోటో తొక్కు పచ్చడి ఉంటుంది కదా, సేమ్ అట్లానే అది నీళ్ళల్లో పెట్టి ఊరబెట్టి 2-3 డేస్ చేస్తారు. బట్ ఇది డైరెక్ట్గా మనం ఇట్లా చేసాము, మాకు టైం లేక. సో ఇక్కడైతే ఆయిల్ వేసాము. ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా పోపుది, అది ఆయిల్ పెట్టాము. ఇక్కడ ఆయిల్ అయితే మీరు ఎక్కువ అయింది అనుకోకండి. సో ఎందుకంటే ఇది పికిల్లోకి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. సో అందుకనేసి కొంచెం నిల్వ ఉండాలి కదా, దానికనేసి మేము ఇలా చేసాము. సో నెక్స్ట్ ఇట్లా మొత్తం కలిపేసిన తర్వాత చూడండి అసలు ఎంత మంచిగా వచ్చిందో. అసలుకి మంచిగా ఊరగా అయితే ఊరిపోయింది. చూడండి ఎట్లా వచ్చిందో. ఇది 1 or 2 days అయ్యాక ఇంకా మంచిగా ఊరి మంచిగా ఉంటుంది. సో మాకైతే చాలా మంచిగా అనిపించింది, చాలా బాగా వచ్చింది అసలు. ఇంకా మేమైతే టేస్ట్ చేస్తున్నాము. చాలా అంటే చాలా మంచిగా వచ్చింది అసలు. సో మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. దాంట్లో కొంచెం ఉంటే కొంచెం రైస్ వేసుకొని లాస్ట్లో ఇలా తింటుంటే ఎంత బాగుంటుందో కదా, అసలు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.